శ్రీ మహావిష్ణువు రామావతారంలో రావణ లంకను నాశనం చేశారని మనకు తెలుసు. కానీ అంతకంటే ముందే శ్రీ మహావిష్ణువు తానే స్వయముగా లంకలో ఉన్న రాక్షసులను సంహరించారని, ఆ భయంతో రాక్షసులు పాతాళానికి పారిపోయారని మీలో ఎంతమందికి తెలుసు? దేవతల మీద కోపంతో మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే రాక్షసులు రాక్షస సేనతో లంకా నగరము నుండి స్వర్గానికి దేవతలతో యుద్ధానికి బయలుదేరుతారు. అయితే దేవదూత ద్వారా శ్రీ మహావిష్ణువు రాక్షసులు దేవతల మీద యుద్ధానికి వస్తున్నారు అని తెలుసుకుంటారు. నారాయణుడు రాముని అవతారంలో, కృష్ణుని అవతారంలో యుద్ధం చేస్తేనే చూడ్డానికి మన రెండు కళ్ళు సరిపోవు. అలాంటిది శ్రీ మహావిష్ణువు తానే స్వయముగా 1000 సూర్యులతో సమానమైన కవచాన్ని ధరించి శంఖ చక్ర గదా సాధ్యములను పట్టుకొని గరుత్మంతుని మీద కూర్చొని యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అయితే దేవతల మీదకు యుద్ధానికి వస్తున్న రాక్షస సేనను చూడగానే గరుత్మంతుడు తన పెద్ద పెద్ద రెక్కల నుండి వచ్చే గాలితో రాక్షసులను చెల్లాచెదురు చేసేస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పాంచజన్యము అనే తన శంఖాన్ని పూరించగా ఆ ధ్వనికి రాక్షసుల గుండెల్లో గుబులు పుడుతుంది. భయపడుతున్న రాక్షస సేనను చూసిన సుమాలి తన రథముతో నారాయణుడి ముందుకు వెళ్లి విష్ణువు మీద బాణవర్షం కురిపిస్తాడు. అప్పుడు విష్ణువు తన ధనుస్సుతో సుమాలి రథసారథిని సంహరించగా సారథి లేని సుమాలి రథాన్ని గుర్రాలు యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్లిపోతాయి. తన అన్న సుమాలి యుద్ధభూమి నుండి వెళ్లిపోవడం చూసి తమ్ముడు మాలి ధనస్సు పట్టుకొని ఆ శ్రీహరి శరీరమంతా బాణాలతో గాయపరుస్తాడు. కాని విష్ణువు కొంచెం కూడా అలసిపోకుండా తన బాణాలతో మాలి కిరీటాన్ని, ధనస్సును, గుర్రాలను సంహరిస్తారు. రథములేని మాలి తన గదను తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి శ్రీ మహావిష్ణువును మోస్తున్న గరుత్మంతుని నుదుటి మీద గట్టిగా కొడతాడు. మాలి కొట్టిన దెబ్బకు గరుత్మంతుడు కళ్ళు తిరిగి వెనక్కి ఎగిరి వెళ్లిపోతుంటే అది చూసిన రాక్షస సేన అంతా సింహనాదం చేస్తుంది. అది చూసిన నారాయణుడు కోపంతో ఒక్కసారి వెనక్కి తిరిగి తన చక్రాన్ని ప్రయోగించి మాలి శిరస్సును ఖండిస్తారు. వెంటనే రాక్షస సేన భయంతో దిక్కులు పట్టి పారిపోతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చాలా మంది రాక్షసులను సంహరించేసరికి భయపడిపోయిన రాక్షసులు సుమాలి నాయకత్వంలో లంకను వదిలి పాతాళానికి పారిపోతారు. ఇలా రాక్షసులు వదిలి వెళ్లిపోయిన లంకా నగరాన్ని విశ్రవసుడు చెప్పగా కుబేరుడు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలిస్తాడు. మరి కుబేరుడు పరిపాలిస్తున్న లంకా నగరము రావణుడి దగ్గరకు ఎలా వచ్చింది, అసలు రావణుడు ఎలా పుట్టాడో ఈ విషయాలు ఎపిసోడ్ 5 లో తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటా.